నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. సూర్య సినిమాలో మిడతలు వ్యవసాయ పంటలపై మూకుమ్మడి దాడి చేసిన సీన్ రియల్ లైఫ్ లోనూ రిపీట్ అవుతోంది. అయితే ఈసారి దాడి చేస్తోంది మిడతలు కాదు, నత్తలు. అదేంటి, నత్తలు దాడి చేయడం ఏంటనుకుంటున్నారా? అవి సాధారణ నత్తలు కాదు. ఇక్కడ పంటలు తోటల్ని పట్టి పీడిస్తున్నవి జైంట్ ఆఫ్రికన్ నత్తలు. ఆఫ్రికా నుంచి వలస వచ్చిన నత్తలు తూర్పుగోదావరి జిల్లాలోని రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. మరి ఆఫ్రికా నుంచి డేంజర్ నత్తలు ఎలా వలస వచ్చాయి? గోదావరి జిల్లాలో ఏ ఏ ప్రాంతాల్లో నత్తల బెడద పట్టి పీడిస్తోంది? ఒక్కో నత్త నెలకు 100 గుడ్లకు పైగా పెట్టి సంతానోత్పత్తి చేస్తున్నాయి. దీంతో వేలాదిగా విజృంభిస్తున్న నత్తలతో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లుతోంది? గ్రామాల సరిహద్దులు దాటి పక్క జిల్లాలకు కూడా ఈ జైంట్ ఆఫ్రికన్ నత్తలు పాకే ప్రమాదం ఉందా? శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారో, వ్యవసాయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, నష్టపోతున్న రైతుల కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందా? ఆఫ్రికన్ నత్తల బీభత్సంపై ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నత్తలు బాబాయ్ నత్తలు అంటున్నారు గోదావరి జిల్లాల రైతులు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల ప్రాంతంలో ఏ వ్యవసాయ భూమిలో చూసినా కూడా నత్తల బెడద కనిపిస్తోంది. వేలాది నత్తలు అక్కడ పాకుతూ ఆ తోటలను నాశనం చేస్తున్నాయని రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. మరి నల్లజర్ల ప్రాంతంలో ఏ ఏ గ్రామాల్లో నత్తలు ఉన్నాయి, ఏ ఏ తోటలకు నత్తలు అంటాయి, ప్రస్తుతం రైతులకు ఎంత మేర నష్టం వాటిల్లింది, ఈ నత్తల నివారణ చర్యలకు ప్రభుత్వం ఎటువంటి సూచనలు ఇస్తుంది, వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, అసలు మలబార్ వంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి నత్తలు ఈ ఎర్ర నేల అలాగే ఇసుక నేల వంటి ప్రాంతాల్లోకి ఏ విధంగా తరలి వచ్చాయి అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా నత్తలు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. పెద్ద ఎత్తున కూడా తోటలు వైపు బొప్పాయి, మరోవైపు నిమ్మ, అలాగే పామాయిల్, వేరుశెనగ, ఈ విధంగా ఈ తోట ఏదైనా సరే నత్తలు వాటిని పట్టుకొని పీడిస్తున్నాయి. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి తోటలు చూస్తున్నాం కదా, నిమ్మ చెట్టు ఇది. నిమ్మ చెట్టుకి పూర్తిగా కూడా చుట్టేశాయి అని చెప్పుకోవచ్చు నత్తలు. ఇవన్నీ కూడా సాధారణ నత్తలే, ఏమీ అవదని కూడా మొదట్లో వదిలేసినటువంటి రైతులు ఇప్పుడు అవన్నీ కూడా తోటలను పూర్తిగా తినేస్తున్న నేపథ్యంలో లక్షలాది రూపాయలు నష్టం రావడంతో ప్రస్తుతం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తున్నారు. ఈ ఒక్క నిమ్మ చెట్టుకే కాదు, ఈ నిమ్మ తోటలో ఉన్నటువంటి అన్ని చెట్లకు కూడా ఈ విధంగా నత్తలు పట్టుకుపోయాయి. అయితే అసలు ఇవే నత్తలు, మరి అధికారులు ఏం చెప్పారు? రైతులు పెద్ద ఎత్తున ఎంతో కాలంగా సాగు చేసినప్పటికీ కూడా ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కొత్తగా ఈ నత్తలన్నీ రావడం వల్ల ఎటువంటి ప్రభావం జరుగుతుంది? ఈ నత్తలు కుప్పలు కుప్పలుగా, అంటే మొత్తం ఆ చెట్టంతా కూడా పట్టుకొని మొదళ్ళు కూడా తినేసే విధంగా ఉన్న నేపథ్యంలో అసలు రైతులు ఏమంటున్నారు అనేది కూడా ఇక్కడ నల్లజర్ల ప్రాంతానికి చెందిన రైతులు మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటి పెద్ద ఎత్తున నత్తలు కనబడుతున్నాయి మీ తోటలో? ఎలా ఉన్నాయి? మీ తోటలైనా ఇది గ్రామం అంతా ఎలా ఉంది, ఎక్కడ ఎలా ఉన్నాయి? ప్రధానంగా ఇవి నిమ్మ తోటలు, పామేల తోటలు, కొబ్బరి తోటలు, అలాగే బొప్పాయి, తమలపాకులు కూడా ఉన్నాయి అంటున్నారు వేరే రైతులు. మా గ్రామంలో ప్రధాన నిమ్మ తోట, పామేల తోటల్లోనూ బాగా కనిపిస్తున్నాయి, కొబ్బరి తోటల్లో కూడా. ఈ నత్తలు 2 years బ్యాక్ చిన్నగా కనిపించినాయి, కానీ ఇటీవల పెద్ద నష్టం లేదు రైతు అనే ఉద్దేశం మేము నెగ్లెక్ట్ చేసాం అప్పుడు. కానీ లాస్ట్ ఇయర్ ఇది బాగా ఉధృతం అయిపోయింది. అప్పుడు మేము ఏదో మాకు కొంచెం తెలిసిన కాడికి వెల్లుల్లి పరాసం ఏదో పెట్టి కొంచెం నివారించాం. కానీ మరలా ఇది ఒకసారి గుడ్లు పెడితే 500 నుంచి 1000 గుడ్లు ఎంతో పెడద్దంటండి ఇది మట్టిలో, అది మనకు తెలియదు. కానీ 1000 గుడ్లు పెట్టేసి విపరీతం పెరిగిపోయింది. ఇప్పుడు రైతుకు నష్టపరిచే స్థితికి వచ్చేసింది. ఇది బాగా ఈ నష్టం మాకు కనిపిస్తుంది స్పష్టంగా. దీన్ని ఏం చేయాలని మేము రైతు సేవా కేంద్రాల ద్వారా సంప్రదిస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని రాజమండ్రి నుంచి సైంటిస్టులు పిలిపించారు. వాళ్ళ పొలం వచ్చారు, చూశారు. వీటి వల్ల ప్రస్తుతానికి మీరు చేయవలసింది ఏంటంటే నివారణ ఉపాయం చెప్పారు వాళ్ళు. ఈ నష్టాలు వాటి గురించి మాకు ఇంకా అంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ బొప్పాయి తోటలు, పామేల తోటలు అంటే బాగా నష్టపడుతుంది. నిమ్మ తోటల మీద ఇవి పాకి అవి వదిలేసిన విసర్జాలు ఆ బెరడు మీద ఉండడం వల్ల ఆ బెరడు రంగు మారిపోయి క్రమేణా నిమ్మ చెట్టు చచ్చిపోవచ్చు అనేది మా ఎక్స్పెక్టేషను. దానివల్ల ఏమవుతుందంటే ఇవి నివారించుకోవడానికి సైంటిస్టులు వచ్చి కాపర్ సల్ఫేటు, అలాగే ఇంకొక పెర్రా సల్ఫేట్ అనే 2 రకాల మందులు చెప్పారు. అవి అందుబాటులో లేకపోవడం వల్ల అన్నబేది, అలాగే మైలుతుత్తం, సొన్నం కలిపి స్ప్రే చేయడం వల్ల స్ప్రే చేసిన వెంటనే మొత్తం రాలిపోతున్నాయి, చెట్లు ఉన్నాయి. కానీ మరలా 1 గంట తర్వాత చూస్తే మరలా చెట్టును మళ్ళీ ఎగబాకేస్తుంది. దానికి నివారణ ఏం చెప్పారంటే, మాకు ఈ కింద పడిపోయిన నత్తలన్నింటినీ మీరు కలెక్ట్ చేసి ఒక గొయ్యి కానీ లేదా డ్రమ్ములో ఉప్పు నీళ్ళలో కానీ వేసి వాటిని మరణించిన తర్వాత తీసి కప్పెట్టమని చెప్పారు. మేము ఇంకా అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ అవుతుందని చేలోనే ఖాళీ ఉన్న అక్కడ గోతులు తీసి గోతులు నత్తలేసి దాని మీద మరువుపు జల్లి నీళ్లు పోసి దాని మీద కప్పెడుతున్నాం.
ఇది ఒక రైతు చేస్తే అవదు, ఇది సమూహంగా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ చేయాలి దీన్ని. అలాగా ఒక 2-3 ఏళ్ళు చేస్తే నివారించగలమేమో కానీ ఇలా ఒక్కొక్క రైతు చేయడం వల్ల ఈ నత్త నివారణ అనేది జరగదని స్పష్టంగా సైంటిస్టులు కూడా చెప్పారు. దీని మీద మేము ఏం ఆశిస్తున్నామంటే ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ ఎక్కడ ఉధృతంగా ఈ నత్త ఉంది, ఏ గ్రామాల్లో ఉందో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఆ వ్యవసాయ డిపార్ట్మెంట్ ద్వారా కానీ రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ మన వ్యవసాయ మంత్రి వారు దీని మీద దృష్టి పెట్టి ప్రధానంగా దీని నివారణకు తీసుకోవాల్సిన చర్యలు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోవాలని నేను కోరుతున్నాను రైతులందరూ తరఫున. కాబట్టి దాన్ని వెంటనే చర్య తీసుకుంటారు. దీన్ని మా ఎమ్మెల్యే గారు మధ్యపాటి వెంకటరాజు గారు గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల విలేజ్ ఇది, మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. తీసుకెళ్లి దీని మీద స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి రావాలని, ఈ పైలట్ ప్రాజెక్టుకి ముందు ఒక గ్రామాన్నో లేకపోతే ఒక ఏరియానో 200-300 ఎకరాన్ని తీసుకుని చేస్తే తొందరగా నివారించవచ్చు అనేది మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు నల్లజర్లలో సాగు చేస్తున్నారు, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, ఒక్కో చెట్టుకి ఎన్ని వరకు నత్తలు పట్టి ఉండొచ్చు, ఇంకా చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లో ఉంది? చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ఉన్నాయంటే ఇదే నల్లజర్లలో ఉత్తరం వైపు పెద్దగా లేదు, గ్రామానికి అంటే అడివారం ఉన్నటువంటి పొలాల్లో ఈ ఎక్కువ ఉన్నాయండి ఇవన్నీ. పైగా ఈ కొన్ని నిమ్మ తోటల్లోనూ బత్తాయి తోటల్లోనూ కూడా ఉన్నాయి, బత్తాయి తోటలు తక్కువ ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్గా అన్ని పంటల్లోనూ ఇది నేల మీద పోగుతుంది, పామాయిల్ చెట్టు ఎక్కేస్తుంది, కొబ్బరి చెట్టు ఎక్కేస్తుంది, వాటి ఆకులు వాటికి అనువైన తినడానికి ఆహారం అనుగా ఉన్నట్లు అన్నిటి చోట కూడా ఇది తినేస్తుంది. కాబట్టి దీన్ని నాకున్న విస్తీర్ణం వచ్చి ఇక్కడ 12 ఎకరాలు, అందులో 7 ఎకరాలు పామాయిలు, 5 ఎకరాలు నిమ్మ. ఈ నిమ్మ తోట మీద బాగా ఎక్కువ కనిపిస్తుంది. పామాయిల తోటలో చెట్టు పైకి ఎక్కుతుంది కాబట్టి మాకు అంత తొలగట్లేదు, కానీ పామాయిల చెట్లు లేత చెట్లు అయితే మట్టి ఆకులు కూడా తింటుందని చెప్పారు రైతులు కొంతమంది. ఇది మొన్న సైంటిస్టులు వచ్చిన తర్వాత దీని మీద రైతుల కాన్సన్ట్రేషన్ పెరిగింది, ఎక్కడెక్కడ ఉంది ఏంటి అనే దాని మీద రైతులు అవగాహన కల్పించిన అక్కడ ఏరువాక్ అనే ఒక వాట్సాప్ దాని ద్వారా ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటున్నారు రైతులందరూ. దీని మీద సైంటిస్టులు ఇచ్చిన సలహా బాగానే ఉంది, ఉపయోగకరంగా ఉంది. దాని మీద ఇంకా ప్రభుత్వం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా చర్యలు తీసుకుంటే కనుక నత్త నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇది జైంట్ ఆఫ్రికన్ నత్త అని చెప్తున్నారు సైంటిస్టులు. ఇది దీనివల్ల ఇంకోటి ఏమవుతుంది, పొలాలు వచ్చినప్పుడు ఈ ఒళ్ళు చిన్నగా బొబ్బలు రావడం, దురదలు రావడం అలాంటివి జరుగుతున్నాయి. కూలీలు అంటున్నారు, కూలీలు ఏంటంటే ఈ నత్తలు ఏరడం, వాటిని ఒకసారి కలెక్ట్ చేయడం అలాంటి చేసినప్పుడు దురదలు వస్తున్నాయని అంటున్నారు. ఇది తొందరగా నివారిస్తే కనుక రైతు అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా నత్తలు కనిపిస్తూ ఉంటాయి, ఇవి అవే నత్తలు అని చెప్తున్నారా లేదంటే ఏమని చెప్తున్నారు సైంటిస్టులు కానీ వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారు? యాక్చువల్గా మేము నత్త అనేది రైతుకి మేలు చేసేదే కానీ నష్టపరిచేది కాదు. కానీ ఇది జైంట్ ఆఫ్రికన్ నత్త అనేది పంటల నష్టాన్ని ఎక్కువ కలిగిస్తుంది సైంటిస్టుల ద్వారా తెలుసుకున్నాం మేము. ఇది అదే నత్తని వాళ్ళు తెలియపరిచారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మాకు అసలు ఎప్పుడు లేదు కదని మేము అడిగితే ఇది డెల్టా ఏరియా నుంచి కానీ కొల్లేరు నుంచి కానీ మీరు ఆవు పెంట కానీ కోళ్ళ పెంట కానీ తెచ్చుకునే దాంట్లో కానీ లేదా కొన్ని రకాల హార్టికల్చర్ మొక్కలు విదేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నప్పుడు దాని నుంచి వచ్చి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇది ప్రస్తుతానికి పూర్తి అంటే లేత తోటలు చిన్న తోటకి నష్టం కలిగిస్తుంది, ముదర తోటలకి క్రమేపా నష్టం వెంటనే కనిపించదు, 2 సంవత్సరాల తర్వాత కనిపిస్తుందని చెప్తున్నారు సైంటిస్టులు. సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంత పెద్ద ఎత్తున రైతులు అందరూ కూడా నత్తల వల్ల నష్టపోతూ ఉంటున్నారు, అసలు రైతులకు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఈ నత్తలు? అంటే ఇప్పుడు వరకు నత్త గురించి మంచి జరుగుద్దని అన్నాం కానీ ఎప్పుడు ఇలా చెడు జరుగుద్దని ఎప్పుడు తెలియదు మాకు. కొత్తగా ఇలాగా మా విలేజ్లో వచ్చినప్పుడు మేము పేపర్ ద్వారా టీవీలోను ఈ మన గ్రూపుల్లోనూ కూడా చాలామంది ఫోటోలు పెట్టారు ఫేస్బుక్లోను. అది ఎక్కడో వచ్చి ఉంటుందిలే మన ఊర్లో కాదేమో అనుకున్నామండి మొన్నటి వరకు. మా సర్పంచ్ గారు ఫోటోలు పెట్టారు ఒకసారి ఇలా వచ్చినాయి అని చెప్పని. అవి చూసిన తర్వాత ఈ ఏం నత్తలంటే ఇలాగ జైంట్ ఆఫ్రికన్ నత్తలు అని చెప్పారు. దీనివల్ల చెట్టు బెరడు తినేస్తుంది, ఆకులు తినేస్తున్నాయి అంటే వచ్చి చూసామండి మేము. చూస్తే చెట్లని చూశారు కదా మీరు కూడా, దారుణంగా తినేసి దాని మీద విసర్జన చేస్తున్నాయి. దానివల్ల మళ్ళీ ఏదైనా కొత్తగా బ్యాక్టీరియా వస్తే దానివల్ల చెట్లు కూడా చనిపోయే అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు. కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి దీన్ని ఇంతకుముందు తెల్లదామ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం కానీ రైతులు కానీ అశ్రద్ధ చేశారు. చేసినప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయిందండి ఆ తెల్లదోమ. ఈవేళ నల్లజల్లు వస్తే రేపొద్దున పక్క ఊరు వెళ్ళొద్దండి. ఇదేం ఆగదు. ఇది 100 కొద్ది గుడ్లు పెట్టి అంటున్నారు కూలీలు ఈ పల్లెలు చేసినప్పుడు, మట్ల పని చేసినప్పుడు. ఆ మట్టిలో ఎక్కడ చూసినా గొట్లలో అన్ని గుడ్లే కనిపిస్తున్నాయి అంటున్నారు. అంటే ఇది ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అనేది ఆ గుడ్లు చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి వెంటనే ఎక్కడైతే వచ్చిందో దీన్ని తెలుసుకునే వాళ్ళు పైలట్ ప్రాజెక్టు తీసుకుని చేసినా పర్వాలేదు, లేదంటే ఎక్కడెక్కడ ఉందో తెలుసుకుని వెంటనే నివారణ చర్యలు చేపడితే కనుక ప్రభుత్వానికి కూడా ఖర్చు తగ్గుద్ది, రైతులకి కూడా ఖర్చు తగ్గుద్ది. దీనివల్ల రైతు నష్టం
తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అంటే గతంలో అనేక వైరస్లు కూడా చూసాం, ఇలాగే పాకినాయి, పక్క గ్రామాలకు వెళ్ళినాయి. బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు పక్షులు కూడా ఇలాగే ఒక ఫామ్ తర్వాత ఒక ఫామ్ చనిపోయినాయి. ఇప్పుడు ఇది ఒక్కొక్కటి నెలకి 100 గుడ్లు పెడతాయని కూడా చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఏంటి ఎంతకాలం నుంచి అసలు మీ తోటలో గుడ్లు పెడుతున్నాయి? అవి ఎంతకాలంలో అవి పెరిగి తోటలు తినే దశకు వచ్చినాయి? అంటే ఇది 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, కానీ ఈ ఆఫ్రికన్ నత్తలు అనే విషయం మాకు తెలియదండి. ఇవి ఇప్పుడు ఈ స్పీడ్గా స్ప్రెడ్ అయిన తర్వాత, ఇప్పుడు సైంటిస్టులు చూసి చెప్పిన తర్వాత ఇది ఆఫ్రికన్ నత్త అనేది మాకు అర్థమైందండి. ఇంతకుముందు ఎప్పుడో మనం పూర్వం మిడతలు వస్తే పంటలన్నీ తినేస్తాయని చెప్పుకునేవారండి. మా కళ్ళ ముందే తెల్లదాం వచ్చి పంటలన్నీ నాశనం చేసుకుంటూ వెళ్తున్నాయండి. ఇప్పుడు కంట్రోల్ అవ్వలేదు అది. అలాగే ఎర్ర నెల వచ్చిందండి కొబ్బరి తోటలకి, దానివల్ల కొబ్బరికాయ అంతా నాశనం అయిపోయింది, అది కూడా పంట తగ్గిపోయింది. ఇప్పుడు ఈ నత్తల వల్ల కూడా, ఈ నత్తలు కొబ్బరి చెట్టు ఎక్కి ఆకులు తింటే మాకు ఎవరు కనిపించండి. అది అక్కడ 40-50 అడుగులు ఎత్తులో ఉంటుంది. పామాయిల్ చెట్టు కూడా అంతే, పామాయిల్ ఆకులు కాయలు తిన్నా మనకు కనిపిస్తుందండి. అది ఈ తక్కువ ఎత్తున్న నిమ్మ, జీడి, మామిడి ఇటువంటివి కనిపిస్తున్నాయి కాబట్టి మనం కనిపెట్టగలిగాం. ఆ పెద్ద చెట్లు కనుక ఎక్కి తినేసి ఉంటే కనుక మాకు అసలు అవగాహన ఉండేది కాదు. ఎంత తొందరగా దీన్ని నివారించగలిగితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సామూహికంగా జరగాలండి. ఇది రైతులు చేయమంటే ఎవరికి నష్టం జరుగుతుందో ఆ రైతు అక్కడే దీన్ని చేస్తాడు. అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చూడండి, ఈ 5 ఎకరాల తోటలో అక్కడ 10 మంది పని చేస్తారండి ఈ నత్తల కోసం. కేవలం ఈ పని చేయడానికి కూలీలు కూడా ఎవరు రారండి. ఎందుకంటే దీనివల్ల ఈ దురదలో లేదా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని ఇదంతా బయట జనాలందరికీ వెళ్ళిందండి. ఏదో గ్లౌజులు ఇచ్చి మా పేషెంట్ గారు ఇక్కడ కూలీలు పెట్టి ఏరుతున్నారు అవన్నీ పడిపోయిన నత్తలన్నీ కూడా. అలా చేయాలంటే అందరూ చేయలేరండి దీన్ని. కాదు, ప్రభుత్వం కూడా కొంత దీని మీద సహకరించి రైతులకి ఎంత తొందరగా దీన్ని నిర్మూలిస్తే అంత తొందరగా రైతులందరూ బాగుపడతారు. జనాలకు కూడా దీనివల్ల ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే వీటి వల్ల పశువులు ఉంటాయండి, రకరకాల కోళ్ళు ఉంటాయి, వాటికి కూడా ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది. ప్రభుత్వం వెంటనే దీని మీద చర్య తీసుకుని రైతులకు సహకరించమని కోరుకుంటున్నాం. అది చూస్తున్నాం కదంటే నత్తలు ఓవైపు తోటలను తినేస్తున్నాయి, చెట్లన్నీ కూడా తినేస్తున్నాయి. పిండి దశ కాదు, చిన్న దశ కాదు, పెద్ద చెట్ల మీద కూడా ఈ నత్తలు వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతం రైతులకు నష్టం చేకూరుస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే దీని నివారణ చర్యలు తీసుకోవాలనేది కూడా నల్లజర్ల ప్రాంత రైతులందరూ కూడా కోరుతున్నారు. ఇక్కడే కాదు, చుట్టుపక్కల అనేక గ్రామాలకు ప్రస్తుతం అయితే ఈ నత్తల బెడద అనేది కూడా పాకిన నేపథ్యంలో అవి నెలకు 100 గుడ్లు పైనే పెడుతున్న నేపథ్యంలో అవి కుప్పలుగా పెరిగిపోతున్నాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం అయితే ముందుకు రావాలనేది కూడా రైతులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తోటలకు పడుతున్నటువంటి ఆఫ్రికన్ నత్తలను పూర్తిగా కూడా పారదోలేందుకు రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం నల్లజర్ల తోటల్లో ఉన్నటువంటి ఈ నత్తలు ఏవైతే ఉన్నాయో ఆ నత్తలన్నీ కూడా నిమ్మ తోటలకు పట్టేయడంతో వాటిని తొలగించేందుకు కూలీలను పెట్టుకొని మరి శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఆ రైతులందరూ కూడా ఈ పనిలో నిమగ్నమయ్యారు. అయితే దీనికి సంబంధించి కూలీలు అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. మనం చూస్తున్నాం చేతికి గ్లౌజులు తొడుక్కొని మరి ఆ నత్తలను తీయాల్సినటువంటి పరిస్థితి. మరి దానివల్ల ఎటువంటి ప్రమాదం ఉందనేది కూడా అటు రైతులు అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూలీలు కూడా ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఎప్పటి నుంచి నత్తలు పట్టాయి, వాటిని తొలగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కూలీలుగా? కానీ ఇదే పని మీద ఉంటున్నామండి. బ్లౌజులు వేసుకుని చెట్టుకి కర్రలతో తొలగొట్టి వేస్తున్నామండి. ఎప్పుడు చూడలేదు సార్, ఈ సంవత్సరం చూసాం. ఈ మహిళా కూలీలు కూడా చెప్పండి, ఒక్కో చెట్టుకి ఎన్ని వరకు నత్తలు ఉన్నాయి? ఒక చెట్టుకి 4-5 కేజీలు ఉంటున్నాయండి నత్తలు. అవన్నీ తొలగొట్టి ఏరుతున్నామండి. ఏరిన తర్వాత ఏం చేస్తున్నారు? ఏరి ఉప్పు పోసి గోతుల్లో పోతున్నామండి. ఇలా ఎప్పుడైనా చూసారా మీరు తోటలో? ఇది వరకు ఎప్పుడూ లేదండి, ఈ సంవత్సరమే ఇలాగా ఎక్కువగా ఉన్నాయండి. మరి ఇది వరకు అలా ఉండే కదండి అసలు. చూస్తున్నాం కదంటే రైతులందరూ కూడా కూలీలను పెట్టుకొని మరి అదనపు ఖర్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఇది రైతులకి, ఇక్కడ రైతు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు ఒక సాగు చేయడం, వర్షాలు ప్రకృతి విపత్తులు తట్టుకోవడం ఒక పని అయితే, ఈరోజు ఈ నత్తల వల్ల మరింత భారం ఏమైనా పెరుగుతుందా? ఇక్కడ కూలీల వల్ల ఎటువంటి భారం పెరుగుతుంది? యాక్చువల్ కూలీలు భారం ఎక్కువగానే ఉందండి. ఎందుకంటే ఈ స్ప్రే చేయడానికి అయ్యే ఖర్చు తక్కువే ఉందండి. కాకపోతే స్ప్రే మందు ఖరీదు తక్కువే ఉంది. అంటే అన్నవేది అలాగే మైలుతత్వం ఇవి ఖరీదైనవి కాదు. ఒక డ్రమ్ముకి వచ్చి 250 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ స్ప్రే చేయడానికి ఒక డ్రమ్ముకి వచ్చి 300 రూపీస్ స్ప్రేయర్ తీసుకుంటాడు లేబరు. అలాగే ఇది స్ప్రే చేసిన తర్వాత రాలిని ఏరడానికి ఇవాళ నేను 10 మంది కూలీలు పెట్టాను. ఈ 10 మంది కూలీలు ఈరోజు గొప్పగా ఏరితే ఒక 1.5 ఎకరం 2 ఎకరాలు ఏరుతారు అంతమించి. అదే స్ప్రే చేసిన వెంటనే కూడా వీళ్ళని పెట్టుకుని ఏరితేనే, ఇప్పుడు ఇంతకుముందు చూపించినటువంటి విజువల్స్లో నిన్న మందు కొట్టా, నిన్న సాయంత్రం అసలు ఎలా ఉంటుందో ట్రయల్ చేద్దామని, అప్పుడు రాలిపోయినాయి. కానీ ఉదయం వచ్చి చూసేటప్పటికి మళ్ళీ చెట్టు ఎక్కేసాను.
ఇదేంటంటే స్ప్రే చేసి స్ప్రే చేయడానికి ముందే సన్నద్ధం వేయడానికి ముందే మన కూలీల్ని ఉప్పు బకెట్లు అన్నీ రెడీ చేసుకుని మనం స్ప్రే చేసుకుంటూ ముందు స్ప్రేయర్ చేసుకుంటూ వెళ్తుంటే వెనకాల కూలీలతో రాలిపోగా మిగిలిన చెట్లు ఉన్నాయి వాటిని కూడా దొల్లగొట్టుకుని మనం డొంక ద్వారా వాటి ద్వారా దొల్లగొట్టుకుని అవన్నీ ఏరి మేము బకెట్లో ఏం చేస్తాం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి అందులో ఈ నత్తలను వేస్తున్నాం. తర్వాత మరలా వీటిని మరలా బయటికి పట్టుకెళ్ళి డ్రమ్ములు వేసి ఇదంతా కొంచెం పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖాళీ ప్రదేశాల్లో గోతులు కొట్టి ఆ గోతుల్లో ఉప్పేసి ఉప్పు నీళ్ళతో వాటిని తడిపి అవి మరణించని నిర్ధారించిన తర్వాతే మళ్ళీ వాటిని కప్పెడడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్న ప్రాసెసే. ప్రతి చెట్టుకి వీళ్ళు చెప్పిన 4 కేజీలు కాదు పైనే ఉంటున్నాయండి. దగ్గర దగ్గర 2-3 బకెట్లు అవుతున్నాయండి ఒక్కో చెట్టుకి. పెద్ద చెట్లు అయితే 2-3 బకెట్లు అవుతుంది, చిన్న చెట్టు అయితే ఒక బకెట్, అంటే 5 కేజీల బకెట్తో ఒక బకెట్ నత్తలు అవుతున్నాయి. ఇవి చాలా నష్టం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం మాకు నష్టం అనేది మాకు తెలియట్లే. సైంటిస్టులు చెప్పిన దాన్ని బట్టి అంటే 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ నష్టాన్ని మీకు కనిపిస్తుంది, ఇప్పుడు కనిపించకపోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో నివారించకపోతే ఇది ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు క్రమం తప్పకుండా దీన్ని చేస్తేనే నివారించుకోగలుగుతాము. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ నత్తను నివారించడం అనేది కష్టం. ఎందుకంటే ఇప్పుడు మేము పళ్ళాలు చేసేటప్పుడు మట్టి గీకుతున్నాం. గీకినప్పుడు ఆ గీకేటప్పుడు మట్టి ఇలా లాగినప్పుడు ఆ మట్టి పొరల్లో వేల గుడ్లు ఉన్నాయి. ఒక్కొక్క చోట 1000 గుడ్లు, 2000 గుడ్లు, లేదా 500 గుడ్లు. అవి లెక్క పెట్టడానికి అనులేవు. అవి పెద్ద ఉప్పు కళ్ళంత ఉంటుంది ఒక్కొక్క గుడ్డు, చాలా ఉంటున్నాయి. అవి అన్ని పిల్లలు మళ్ళీ వాతావరణం చల్లగా ఉండి 10 రోజులు మబ్బులు బట్టి వర్షాలు పెడితే కనుక మొత్తం అన్నీ నత్తల కింద తయారైపోతున్నాయి. పెద్ద నత్తలు మనం చంపిన ఈ గుడ్డు నత్తను కూడా చంపాలి అని అంటే ఎక్కువ కాలం ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది అలా చేస్తే తప్ప దీన్ని నివారించలేము. ఇది నివారించలేకపోతే వైట్ ఫ్లై ఎటువంటి పామాయిల్ తోట నష్టం కలిగించిందో ఈ ఎత్తు తక్కువగా ఉన్నటువంటి తోటలన్నీ కూడా హార్టికల్చర్ క్రాప్లన్నింటిని కూడా ఇది నష్టం చేకూర్చే అవకాశం ఉంది. దీని మీద నివారణ చర్యలు తీసుకోవడానికి అధికారులకు చెప్పాము, ప్రభుత్వం నివేదిక ఇస్తాము, దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిన్న చిన్న మొక్కల్లో అయితే ఉప్పు జల్లడం వల్ల పంటకు నష్టం లేదు. కానీ నిమ్మ తోటలు కానీ, బత్తాయి తోటలు కానీ, లేకపోతే ఈ బొప్పాయి తోటలు కానీ, తమలపాకు తోటలు ఉప్పు జల్లడం వల్ల చెట్టు చచ్చిపోయే అవకాశం ఉంటుంది. క్రమేపా వెంటనే చావదు. ఉప్పు తీసుకోవడం వల్ల, ఉప్పు నీళ్ళు చల్లడం వల్ల కూడా వెంటనే చావదు చెట్టు. క్రమేపా ఉప్పు నీళ్ళు తాగడం వల్ల చెట్టు తర్వాత చచ్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఉప్పు నీళ్ళు స్ప్రే చేయకుండా ఈ కాపర్ సల్ఫేటును ఇది కలిపి చేయడం వల్ల చెట్టుకు నష్టం తక్కువ ఉంటుంది అని చెప్పారు సైంటిస్టులు. కాబట్టి దాన్నే మేము ఫాలో అవుతున్నాం. చూసినా కదా, అంటే నత్తలన్నీ కూడా ఏరేటువంటి ప్రక్రియ కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పనిగా ఈరోజు రైతులకు మారింది. అంటే కాపర్ సల్ఫేట్ కానీ ఇవన్నీ మిక్సింగ్ చేసి వాటిని స్ప్రే చేస్తూ కూడా ప్రస్తుతం ఆ తోటలు కాపాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎన్ని నత్తలు పెద్ద ఎత్తున వచ్చినటువంటి నత్తలను తీస్తున్నప్పటికీ కూడా కింద వాటి గుడ్లు పెట్టేసి వేలాది గుడ్లు ఆ కింద ఉన్నటువంటి నేలలో మట్టిలో కూడా ఒదిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కొద్ది రోజులు తేమ శాతం ఎక్కువగా ఉంటే ఆ గుడ్ల నుంచి మళ్ళీ నత్తలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉందనేది కూడా రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ గుడ్లన్నీ కూడా తొలగించి వాటిని కూడా బయట పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే ఏంటంటే ఆ గుడ్లు అనేవి మట్టి లోపలికి వెళ్ళిపోవడంతో వాటికి బయటకు తీయాలంటే కూడా ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పనిగానే మారింది. ఆ గుడ్లు తొలగించకపోతే కనుక నత్తలు తొలగించి ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు అనేది కూడా ఈరోజు స్పష్టమవుతుంది. ఈ తరుణంలోనే ఆ నత్తలు పూర్తి శాశ్వత నివారణ చర్యలు చేసేందుకు కూడా ప్రభుత్వాలు ముందుకు రావాలి. అవసరమైతే స్ప్రే చేసేందుకు అవుతున్నటువంటి ఖర్చుని ప్రభుత్వమే భరించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం చూస్తున్నాం కదా, గుడ్లు అంటే ఒక ఉప్పు కళ్ళు అంతటువంటి చిన్న సైజులో ఈ నత్తల గుడ్లు అనేది కూడా ఉంటున్నాయి. ఆ గుడ్లు కనుక తీయకపోతే కొద్ది రోజులకు ఇవి మళ్ళీ నత్తలుగా మారి ఆ చెట్లను మళ్ళీ అంతరించేటువంటి ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం అయితే వేరుశెనగ, బొప్పాయి, పామాయిల్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిమ్మ తోటలు ఈ విధంగా ప్రతి తోటకు కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇవి విస్తరణ పెరగకుండా ఉండేందుకు సామూహికంగా నత్తల నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేయాలి, రైతులను కూడా ఆదుకోవాలనేది కూడా ప్రస్తుతం రైతులు కానీ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తోటలను పట్టిపీడిస్తున్న నత్తలు ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్రికన్ నత్తలుగా అధికారులు కూడా తేల్చారు. అయితే ప్రస్తుతం వాటిని నివారించేందుకు ఎటువంటి మార్గం లేకపోవడంతో ప్రస్తుతం వాటన్నిటినీ కూడా ఏరి గొయ్య తీసి పాతి పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం చూసినా కదా, నల్లజర్ల తోటల్లో ఉన్నటువంటి నత్తలన్నీ కూడా చెట్ల నుంచి వాటిని వేరు చేసి అవి తీసుకువచ్చి ఆ తోటల్లోనే ఎక్కడికక్కడ గుంటలు ఏర్పాటు చేసి ఆ గుంటల్లో ఈ నత్తలన్నీ కూడా కుప్పలు కుప్పలుగా పోస్తున్నారు. వాటిని నివారించేందుకు వాటి మీద ఉప్పు ద్రావణాన్ని కూడా పోస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉప్పు వేసి ఆ నత్తలను పూర్తిగా చంపేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఒక నత్త దాదాపు నెలకి 100 గుడ్లు పెట్టడం వల్ల
వందలాది గుడ్లు ఈరోజు పునరుత్పత్తి జరిగి ఆ నత్తలన్నీ కూడా పెరిగిపోతున్నాయి. దాదాపు 100 నుంచి 400 గుడ్ల వరకు కూడా పెడుతూ అవి కుప్పలు కుప్పలుగా చూసినా కదా బకెట్లో ఏరుకొచ్చి ఆ గుంటలు తీసి ఆ గుంటల్లో నత్తలను కూడా పోస్తున్నారు. మరి దీనికి శాస్త్రవేత్తలు ఎటువంటి సూచనలు చేస్తున్నారు, వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారు అనేది కూడా ప్రస్తుతం నల్లజర్ల మండల వ్యవసాయ అధికారి కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇంత పెద్ద ఎత్తున నత్తలు వస్తున్నాయి, ఆ నత్తలన్నింటినీ చంపడానికి రైతులు కష్టపడుతున్నారు, అసలు ఎప్పుడు నివారించే అవకాశం ఉండొచ్చు, ఏం చెప్తుంది ప్రభుత్వం కానీ మీ శాస్త్రవేత్తలు ఏం సూచిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. మరి ఇది జైంట్ ఆఫ్రికన్ స్నైల్ అంటారు దీన్ని. అచాటినా ఫులికా అనే సైంటిఫిక్ నేమ్తో ఉంది. ఇది మన దేశంలోకి ఎప్పుడో 1980 ప్రాంతంలోనే వచ్చిందని సైంటిస్టులు చెబుతూ ఉన్నారు. ఇది కేరళ ప్రాంతంలో ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆ కేరళ నుంచి మనం ఆర్కానట్ మొక్కలు తెచ్చుకోవటం వల్ల వాటి సంచుల్లో గుడ్లు అయి ఉండటం వల్ల వచ్చిందని తెలియజేస్తున్నారు. రైతులందరూ కూడా ఈ మొక్కలు తీసుకుని చేయటంలో అవి ఇక్కడ స్ప్రెడ్ అయినాయి అంటున్నారు. అన్ని చోట్ల లేవండి, కొన్ని శాలల్లో నిమ్మ తోటల్లో ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటికి కూడా నివారణ చర్యలు సైంటిస్టులు చెప్పారు. ఏంటంటే వాళ్ళు చిలామ్యాగ్ అని ఎరిస్ కంపెనీది ఒక కాపర్ ఫంగిసైడ్ న్యూట్రియంట్ కూడా, అది న్యూట్రియంట్, అది మెయిన్. చిలామ్యాగ్ అంటే కాపర్ న్యూట్రియంట్ 7.5%, దాన్ని 1.5 grams వేసి, అదేవిధంగా ఫెర్రోమ్యాగ్ అనేది ఫెర్రస్ సల్ఫేటు మరియు మెగ్నీషియం అయి ఉంటాయి. ఈ మిక్సింగ్ చేసి రెండింటిని, అదో 1.5 grams, ఇదో 1.5 grams లీటర్ నీళ్ళకి కలిపి స్ప్రే చేస్తే పడిపోయి చాలా వరకు 30% చనిపోతున్నాయి అన్నారు. దాన్ని నిన్న చేయించాం. చాలా వరకు పడినాయి కానీ కొన్ని మళ్ళీ పైకి ఎక్కుతాం జరిగింది. దానికి మళ్ళీ రైతులందరూ కూడా నివారణగా మనుషులను పెట్టి ఏరించి దాన్ని ఉప్పు తొట్టులో కానీ ఉప్పు చిన్న గోతులు చేసి ఉప్పు నీళ్లు కలిపి దాంట్లో పడేసి చనిపోయాక ఆ గోతుల్ని పూడుస్తూ ఉన్నారు. ఇలాగ నివారణ చేసుకుంటున్నారు. రైతులందరూ కూడా ఇది ప్రాక్టీస్ చేయాలి. దీనికి యాక్చువల్గా నియంత్రణ కూడా తొందరలో మరి శాస్త్రవేత్తలు తీసుకొస్తారు. ఎందుకంటే ఇది ఆఫ్రికాలో బాగా పెరుగుతుంది. అక్కడ దీనికి జీవ నియంత్రణ ఉంటుంది. ఏదో ఒకటి అక్కడ కంట్రోల్ చేసే సూక్ష్మజీవో లేకపోతే ఇంకొక ఇన్సెక్టో ఏదో ఒకటి ఉంటుంది. అలాంటి దాన్ని పరిశోధన చేసి ఇక్కడ కూడా రిలీజ్ చేస్తే అది మన పంటలకు డ్యామేజ్ చేయకుండా ఓన్లీ నత్తలనే కంట్రోల్ చేసేలాగా కూడా పరిశోధనలు చేస్తూ ఉంటారు. అవి అన్నీ రాగానే కూడా తెలియజేస్తాయి. ఈలోపు మన పంటలు నష్టపోకుండా మనకు అందుబాటులో ఉన్న జీవ నియంత్రణ పద్ధతులు, ఎందుకంటే కోళ్ళు లాంటివి ఉంటే పొడుచుకుని తినేస్తున్నాయి. అదేవిధంగా నత్తకుట్లు లాంటి కొంగలు అలాంటివి కూడా చేరినప్పుడు వాటిని కంట్రోల్ చేస్తున్నాయి. ఇలా జీవ నియంత్రణ పద్ధతులు కూడా పాటించి నివారించుకోవాలి. కానీ ఎక్కువగా ఉంటే ఏరి ఇలా ఉప్పుతో నివారించుకుంటాం తేలిగ్గా ఉంది. ప్లస్ మనం రైతులందరూ కూడా శాస్త్రవేత్తలు చెప్పిన కెమికల్ స్ప్రే చేసి వీటిని నివారించుకోవాలని కోరుతున్నాం. అంటే ఈరోజు సాధారణంగా మలబార్ తీరంలో ఈ నత్తలు ఎక్కువగా ఉంటాయి. సముద్ర తీరంలో కానీ లేదంటే కేరళలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడికి ఎలా వచ్చినాయి అని చెప్తున్నారు, అదేమో గుర్తించడం జరిగిందా? అదే సైంటిస్టులు ఇప్పుడు అందరూ ఎజంప్షన్, ఇదంతా ఊహించి చెప్పేది ఏంటంటే మనకి ఈ మధ్యనే ఆరికానట్ అంటే ఒక్క మొక్కలు వేరే రాష్ట్రాల్లో మన రైతులు ఎక్కువ వేశారు. అవి ఇక్కడ దొరకకపోతే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చి వేసుకున్నారు. కేరళ నుంచి కూడా కొబ్బరి, ఒక్క ఇలాంటి మొక్కలని తెచ్చుకున్నారు. ఆ మొక్కల ద్వారా వాటి సంచుల్లో గుడ్లు ఉండటం వల్ల వచ్చి ఇక్కడ డెవలప్ అయి ఉండొచ్చు అనేది ఒక ఎజంప్షను. ఇది కాకుండా కొల్లేరు ప్రాంతంలో పశువుల పెంట, ఏదన్నా కొల్లేరు చెరువుగట్లు, కాలువగట్లు పశువుల పెంట ద్వారా కూడా ఇక్కడికి స్ప్రెడ్ అయి ఉండొచ్చు. ఆల్రెడీ అక్కడ ఈ నత్త మాంసాన్ని దేంట్లో కొన్ని రొయ్యల చెరువుల వాటిలో వాడతారన్నట్టు కొంతమంది, ఇది కరెక్ట్గా తెలియదు, వాళ్ళు చెప్పే రైతులే ఎజంప్షన్ చేస్తున్నారు. అలా పశువుల పెంట కాలువగట్లు, చెరువుగట్ల నుంచి తీసుకొచ్చినప్పుడు వాటి ద్వారా వచ్చి ఉండొచ్చు గుడ్లు అనేది కూడా రైతులందరూ అంటున్నారు. మరి శాస్త్రవేత్తలు చెప్పింది అయితే మొక్కల ద్వారా వచ్చి ఉంటాయి అనేది ఖరారుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఏ గ్రామాల్లో ఈ నత్తల బెడద అనేది మీరు గుర్తించారు? నల్లజల్ల మండలంలో ప్రధానంగా నల్లజల్ల, ఆవుపాడు, సింగరాజపాలెం, పుల్లలపాడు, దోపచెల్ల, ఇలా ఎక్కడైతే నిమ్మ తోటలో ఎక్కడైతే ఎండ నేలకు తగలదో, అంత గుబురుగా అల్లుకుపోయి ఉన్న తోటలో, అంటే నీడనే కంటిన్యూస్గా ఎక్కువ రోజులు వర్షం పడతాం. ఉదాహరణకి సెప్టెంబర్లో కంటిన్యూస్గా 20 రోజులు వర్షం పడింది అనుకోండి. ఆ వర్షం పడిన రోజులన్నీ కూడా వీటికి చక్కగా తడిగా ఉండి ఎక్కువ ఉత్పత్తి అయ్యి ఎక్కువ ఈ రాత్రే ఉంటాయి. కానీ పగలు కూడా ఉదయం 8 వరకు అవి పొలాల్లో కనిపించడం, రైతులు ఆందోళన చెందడం, అవి కొద్దిగా బొప్పాయి లాంటి పంటలని
పువ్వు మెత్తగా ఉన్న పదార్థాలు తినటం, మినువులో కంచెల పక్కమట కొద్దిగా చిన్న మొక్కలు డ్యామేజ్ చేయటం ఇవన్నీ అబ్జర్వ్ చేసి వెంటనే నివారణ చర్యలు చేపట్టామండి. సైంటిస్ట్ గారిని అడిగి చేసాం. అవన్నీ కూడా మరి రైతులందరూ సామూహికంగా చేస్తే ఇది తేలికవుతుంది. దీంట్లో ప్రభుత్వ పై అధికారులందరికీ కూడా మేము రిపోర్ట్ చేసాం సార్. థ్యాంక్ యూ. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఇప్పటివరకు ఎన్ని వేల ఎకరాల్లో ఈ బెడదున్నట్లయినా గుర్తించారు? ఎంతమంది రైతులు దీనివల్ల నష్టపోతున్నారు? దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాబోతుంది? అంటే ఇంకా మేము సర్వే చేస్తున్నాం. మన విలేజ్ వారి రైతు భరోసా కేంద్రం వారి ఎవరెవరి పొలాల్లో ఏ నత్తల బెడద ఉందో దాన్ని రిపోర్ట్ తీసుకుంటున్నాం. తీసుకుని దీన్ని కన్సల్టేట్ చేసి మొత్తం ప్రభుత్వానికి అయితే ఇవ్వబోతాం. ప్రిలిమినరీగా నాకు తెలిసి నిమ్మలో దగ్గర ఒక 100 ఎకరాల్లో మేము గుర్తించాం. ఆ 100 ఎకరాల రైతులు ఒక 20 మంది ఉంటారు. 20 మంది. అది కాకుండా ఇతర బొప్పాయి, వేరుశెనగలో ఒక 10 సెంట్లు, మినువులో ఒక 20 సెంట్లు అలా గుర్తించాం. ఆ పేర్లన్నీ కూడా మేము తీసుకున్న పొలాలు కూడా విజిట్ చేయడం జరిగింది సార్. వాటికి ఈ నివారణ ఉపాయాలన్నీ కూడా తెలియజేసాం. ఈ తీవ్రమైన ఎండలో ఉప్పు తగిలితే వెంటనే చనిపోతున్నాయి. అందువల్ల రైతులందరూ కూడా ఎండ ఉన్నప్పుడు తొందరగా వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు సార్. థ్యాంక్ యూ. అది చూసినా కదంటే రైతులు పొలాల్లో వస్తున్నటువంటి నత్తలన్నీ కూడా ప్రస్తుతం పూర్తి శాశ్వత నివారణ చర్యలు లేకపోయినప్పటికీ కూడా ఆ నత్తలన్నీ కూడా ఏరి ఈ విధంగా గుంటలు తీసి ఆ గుంటలో ఆ నత్తలన్నీ కూడా ఏరి తీసుకువచ్చి ఉప్పును గనక చల్లితే ఎండ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ ఉప్పులో నీళ్లు కలిపి చల్లితే గనక ఖచ్చితంగా ఆ ఉప్పు నీటి ప్రభావంతో అవి వెంటనే కూడా మృత్యువాత పడతాయనేది కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు ఇచ్చిన సూచన మేరకు కూడా చెప్తున్నారు. రైతులు కూడా మనం చూస్తున్నాం కదా, ఆ ఉప్పు నీటిని పూర్తిగా ఉప్పు చల్లినటువంటి నీటిని ఆ నత్తలపై చల్లి ఆ గుంటలో అవి చనిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా పాతి వేసేటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్క నత్త కూడా ఏడాదికి 1200కు పైగా కూడా గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లన్నీ కూడా నత్తలుగా మారితే ప్రస్తుతం ఇంకా ఈ తోటలు ప్రస్తుతం 100 ఎకరాల్లోనే ఉన్నటువంటి ఈ నత్తల ప్రభావం 1000 ఎకరాలకు పాకేటువంటి నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ముందస్తుగా ఈ చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రస్తుతం వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా దీని శాశ్వత నివారణకు అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. ఇవి మలబార్ ప్రాంతం నుంచి కానీ, సముద్ర తీర ప్రాంతాల నుంచి కానీ, లేదంటే ఉద్యాన తోటలు ఎక్కడైతే కేరళ వంటి రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ఉద్యాన తోటలు ఏవైతే ఉంటాయో ఆ తోటల ద్వారా కూడా వచ్చి ఉండొచ్చు అనేది కూడా ప్రస్తుతం అధికారులు ఒక అంచనా అయితే వేస్తున్నారు. వీటి నివారణకు అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. రైతులు మాత్రం ఇటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలనేది కూడా వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూసాం కదా, ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండల పరిసర ప్రాంతాల్లో ఈ నత్తళ్ల బెడద ఎక్కువగా ఉంది. వాటిని నివారించేందుకు రైతులు తమ కూలీలతో పెద్ద ఎత్తున కూడా అపసోపాలు పడుతున్నారు. ప్రస్తుతం ఆ చెట్లకు అంటినటువంటి నత్తలన్నీ కూడా తొలగించేందుకు స్ప్రే చేస్తూ ఆ స్ప్రే చేసిన తర్వాత మృతి చెంది పడేటువంటి నత్తలు ఏవైతే ఉన్నాయో అవి కింద పడినప్పటికీ కూడా మృత్యువాత చెందడం లేదనేది ప్రస్తుతం ఆ నత్తలని కూడా ఏరి వాటిని తిరిగి బకెట్లోకి తొలగించి వాటిని తీసుకువెళ్ళి కప్పి పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉప్పు వంటి ద్రావణాలు కూడా కలిపి ఆ నత్తల నివారణకు చర్యలు అయితే తీసుకుంటున్నారు. వందలాది ఎకరాల్లో ఈ ప్రాంతంలో ప్రస్తుతం నత్తల బెడద అనేది కూడా ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలో నత్తలను శాశ్వతంగా కూడా నివారించాలంటే కనుక ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సూచనలు ఇవ్వాలి. తాత్కాలికంగా తాము నత్తలను తొలగిస్తున్నాం కానీ వాటి గుడ్లు పూర్తిగా నివారించేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం లేదు. ఖచ్చితంగా కూడా దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కూడా రైతులు కోరుతున్నారు. అంతేకాదు ఈ స్ప్రే చేయడానికి అయ్యేటువంటి ఖర్చును కూడా ప్రాథమికంగా ప్రభుత్వం ఇవ్వాలి. అలాగే కూలీల ఖర్చు కూడా తమపై అదనంగా పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏవైతే ఈ నత్తలు ఏవైతే ఉన్నాయో అటు నిమ్మ తోటలకు, బొప్పాయి తోటలకు, అలాగే వేరుశెనగ తోటలకు, పామాయిల్ తోటలకు ఈ రైతులందరితో కూడా సామూహికంగా ఒకేసారి ఈ నత్తలు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కనుక ఈ నష్టం రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున కూడా ఉంటుందంటూ కూడా ఈరోజు రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఈ నత్తల నివారణకు కేరళ లేదా మలబార్ ప్రాంతం నుంచి వచ్చిన ఈ నత్తల నివారణకు శాస్త్రవేత్తలు ఎటువంటి సూచనలు చెప్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, వై న్యూస్, నల్లజర్ల ప్రాంతం నుంచి.